హలో అండి. వెల్కమ్ టు ది సీజన్ గార్డెన్ ఛానల్. మరి ఈరోజు మన తోటలో పండిన కాకరకాయతో కాకరకాయ కారం చేద్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ ఫుల్ ఆయిల్ వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపపప్పు, 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 5 రెమ్మల చింతపండు వేసుకుందాం. ఇప్పుడు బంగారు రంగు వచ్చేసిందండి. దీన్ని ఒక పాత్రలో వేసుకొని చల్లార్చుకుందాం. అవన్నీ చల్లారు వరకండి ఒక ప్యాన్ తీసుకొని 250 ml ఆఫ్ ఆయిల్ తీసుకొని 2 ఆయిల్గా మనం కాకరకాయలను వేయించుకుందాం. ఇప్పుడు 5 రెమ్మల కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇప్పుడు పప్పులన్నీ చల్లారిపోయినాయండి. మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు 3 చెంచాల కారం వేసుకుందామండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందామండి. పొట్టు తీయంది ఒక ఎల్లిపాయ. తర్వాత ఎండు కొబ్బరి కూర వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు చక్కగా మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్నాం కదండి. ఇలా ఉంటుందండి పొడి. ఇప్పుడు మనం వేయించిన కాకరకాయలను మళ్ళీ తిరిగి ఇందులో మిక్సీలో వేసుకొని చేసుకుందామండి. దాంతోపాటు కొన్ని ఎల్లిపాయలు వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుందండి. ఇదండి ఎంత ఈజీ రెసిపీయో అండి కాకరకాయ కారం. చాలా చక్కగా వేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి.